వైఎస్ఆర్సీపీ రామచంద్రపురం నియోజకవర్గ కార్యాలయం నందు మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధికార కూటమి పార్టీ నేతల తీరుపై వైకాపా నాయకులు గలమెత్తారు. ప్రెస్ మీట్ పెట్టేది ప్రతిపక్ష వైసీపీ నాయకులను విమర్శించేందుకే అన్నట్టుగా కూటమి నేతలు వ్యవహరిస్తున్నారని వారు ధ్వజమెత్తారు. వాస్తవాలు తెలుసుకోకుండా వైఎస్ఆర్సీపీపై పనిపాట లేదంటూ ఆరోపణలు చేయడం అంటే మీడియా సమావేశంలో ప్రతిపక్ష నాయకులను తిట్టాలి అనే సంస్కృతిని అలవరుస్తున్నారని దానికి ఒక మంచి ఉదాహరణ అని అన్నారు. ప్రజల కోసం వివరణ అడుగుతుంటే వైకాపా నాయకులకు పనిపాట లేదని చెప్పడం వారి రాజకీయ పరిమితికి వదిలిపెడుతున్నామని అన్నారు. కొన్ని విషయాలను దాచిపెట్టి ప్రజల్లో అపోహలను కావాలని పెంచుతున్నారని వైసీపీ నేతలు విమర్శించారు. పైగా అడుగుతుంటే పనిపాట లేదనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కూటమి పార్టీ నుంచి వారు మాట్లాడినా, వైఎస్ఆర్సీపీ నుంచి మేము మాట్లాడినా వాస్తవాలను పూర్తిగా బయటపెట్టకపోతే ప్రజల్లో ఉన్న అపోహలు తొలగిపోవని స్పష్టం చేశారు. దేవాలయానికి సంబంధించిన అర్చక స్వాములు, వేద పండితులు, ఆలయ సిబ్బంది, అలాగే ఎండోమెంట్ శాఖ అధికారులు వీరంతా ముందే వచ్చి మాట్లాడి ఉంటే ప్రజల్లో అపోహలు కలిగేవి కాదని ఈ సందర్భంగా జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి పెమ్మిరెడ్డి మురళీకృష్ణ వ్యాఖ్యానించారు. అయితే పండితుల పట్ల తమకు గౌరవం ఉందని వారు స్పష్టం చేశారు. అది అలా ఉంచితే అభివృద్ధి గురించి మాట్లాడతామంటూ సవాళ్లు విసిరే నేతలు ముందుగా తమ పాలనలో జరిగిన వైఫల్యాలపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సచిన్ గారు మేమందరం కొట్టిన ఫస్ట్ రోజు అక్కడ ఉన్నాం, కావాల్సిన ఫోటోలు కూడా చూసుకోవచ్చు. దాంట్లోనే ఫస్ట్ వెళ్ళి సూర్యప్రకాష్ గారు ఉండటం జరిగింది. దాన్ని ఈయన లేదని చెప్పేసి గతం మర్చిపోయి ఈ వేళ ఏదేదో మాట్లాడుతున్నారు కూటమి ప్రభుత్వం నాయకులు. గతం వెనక తిరిగి చూసుకుంటే మనం ఎక్కడున్నాం, ఏం మాట్లాడాం, ఏ అభివృద్ధి గురించి మనం మాట్లాడాం అని చెప్పేసి ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఎంతో అభివృద్ధిలో ఉన్నామని అంటున్నారు. ఏం అభివృద్ధిలో ఉంది? అభివృద్ధి అనేది మీరు చెప్పుకోవటం కాదు, ప్రజల్లోకి వెళ్తే ప్రజలు చెప్పుకోవాలి. ప్రజల్లోకి వెళ్తే మీకు ఏం జరుగుతుంది అనేది ఏంటి అనేది ప్రజలు చెప్పాలి. మనం బద్దలు కొట్టుకుని మనం వాయించుకోవటం కాదు. కొన్ని విషయాల్లోకి వెళ్తే మీ అభివృద్ధి అనేది మొన్న గతంలో పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేయటం అభివృద్ధా? ఏదన్నా వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయడం అభివృద్ధా? పనికిరాని మీరు రూపాయి పావలాకి 90 పైసలకి ఎకరాలు భూములు ఇచ్చేయడం అభివృద్ధా? ఇప్పుడు రైతులకి మీరు ఏం చేశారు? మొన్న ఇన్పుట్ సబ్సిడీ ఈనాటికి కూడా రైతులకి రూపాయి అనేది లేదు. గతంలో వైఎస్ఆర్ పరిపాలన ఉండగా మేము ఎన్నో ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వడం జరిగింది. ఒక రైతులకు వస్తే రైతుల విషయంలో ఎక్కడో రైతుకి హాస్పిటల్లో మందులు లేవు. మొన్నటిదాకా యూరియా కూడా లేదు. ఏంటి మీ అభివృద్ధి? మీరు రోడ్లు వేసేస్తే ఏదో కంకర రోడ్లు వేసి మీ సిమెంట్ రోడ్లు వేస్తే అభివృద్ధి కాదు. ప్రజలకు కావాల్సింది చేయటానికి ముందుకొస్తే అభివృద్ధి. మీరు ప్రజల్లోకి వెళ్ళి మీరు ఏమన్నా మంచి పనులు చేస్తే మేము కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము కూడా వస్తాం. ఖచ్చితంగా దాన్ని మేము కూడా సపోర్ట్ చేస్తాం. దాన్ని మీరు కూడా ఖచ్చితంగా మేము ఆహ్వానిస్తాం. అంతే కాబట్టి మీరు గతంలో వైఎస్ఆర్ వాళ్ళు పని పాట లేకుండా ఉన్నారని చెప్పేసి నన్ను ఏదో మీరు మాట్లాడారు. పని పాట లేకుండా లేము. మేము ప్రజలతో ఉంటున్నాం. ప్రజల యొక్క కష్టాలు తెలుసుకుని మీ మీద మేము దెబ్బలాడితే మీరు ఏదో అరాకొర ఏదో అభివృద్ధి అనేది మీరు కొద్దిగా చూపిస్తున్నారు. మేము అలా చేయలేదు. గతంలో చాలా నింపుగా ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఆనందపరిచే విధంగా మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంక్షేమ పథకం కూడా అందేలా చేశారు. మీరు చేసిన అభివృద్ధి ఏంటి? ఇంటింటికి రైస్ వెళ్తే ఆఫ్ చేసి నెత్తి మీద మోటలెట్టుకు ముసలాం లీడ్స్కి వెళ్తామా? అదే అభివృద్ధి. పిల్లలకు సగం వేసి మీరు అమ్మఒడి వేసి తల్లికి వందనాన్ని పేరు పెట్టి సగం వేయటం మీ అభివృద్ధి? అభివృద్ధి గురించి చెప్పాలంటే మీరు చెప్పుకోకూడదు, మేము చెప్పాలి. కారణం ఏంటంటే కాలరెత్తుకునే విషయాలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. గతం అది మీకు కూడా తెలుసు, మీరు కూడా మాట్లాడి ఉన్నారు. దాన్ని మీరు ఈనాడు ఏలనగా చేస్తే వెనక తిరిగి చూసుకుంటే మనకి ఎటువంటి తాటాకులు కడుతున్నారో కూడా మనం చూసుకోవాలి. మనం ఏదో మీడియా ఉంది పార్టీలోకి వెళ్ళిపోయామని మాట్లాడటం కాదు, ఉన్న సమావేశాన్ని మాట్లాడాలి. సూర్యప్రకాష్ రావు గారిని పేరెట్టడానికి మీరు ఎప్పుడూ సరిపోలేరు. కారణం ఏంటంటే బోసు గారు అనగా సూర్యప్రకాష్ రావు గారు అనగా చాలా జెన్యూన్ వెళ్ళే క్యాండిడేట్లు. వాళ్ళ గురించి మీరు మాట్లాడారంటే కేవలం ఏదో మాట్లాడమన్నారు, మీడియాలో మాట్లాడాలని మాట్లాడారు తప్ప ప్రజల కోసం ఆయన వచ్చిన అనుమానాన్ని నిరుత్తేయండి. అది నిజమా కాదా? ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి. ఇలా శివలింగం పెట్టచ్చా పెట్టకూడదని మాట్లాడితే మీరు నోటుకొచ్చినట్టు పక్కదారి పట్టించడానికి మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. అది కాబట్టి మీరు తెలుసుకుని విషయాలు ఏదన్నా మాట్లాడే ముందు సబ్జెక్ట్ ఉండేలా మాట్లాడాలి. ఇందాక చెప్పాను నేను, తెలుగుదేశం అనుసరుడైన ఆయన తమ్ముడే శివలింగాన్ని కొడితే మీరు కనీసం దాన్ని పబ్లిక్ చేయలేక దాన్ని మీరు కప్పిపుచ్చే విధానంలో మీరు మాట్లాడుతున్నారు. ఇవన్నీ మేము బయట పెట్టాలంటే మా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి. ఎందుకు స్వామి దగ్గర ఎవరు కూడా రాజకీయం చేయకూడదని చెప్పేసి మీరు సరిపెట్టుకోవడం జరుగుతుంది. దీన్ని మీరు కదిపితే
కందిరీగల పుట్టలాగా మేము ఇతను తీగెళ్దాం, తీస్తే తర్వాత సిగ్గుపడింది మీరే. మీ పరిపాలన ఉండగా ఎప్పుడన్నా ఏనాడన్నా శివలింగం కొడతాం కానీ గుళ్ళో ఏమన్నా పాడవటం కానీ ఎప్పుడు ఏ పార్టీలో జరగలేదు. అసమర్థత మీ పార్టీ కాబట్టి దాన్ని కొట్టినా కూడా దాన్ని పట్టించుకునే నాదులు లేనట్టుగా మీరు ఏదో మసిపూసి మారేడుగా చేయాలని చెప్పేసి సాయంత్రానికి శివలింగం పెట్టినప్పుడు కూడా మేము సరిపెట్టుకునే ఉన్నాం. అంతే కాబట్టి మీరు అందరూ కూడా తెలుసుకుని మాట్లాడాలని చెప్పేసి ఎప్పుడు కూడా మీరు అందంగా ఉంటే మేము కూడా అందంగా ఉంటాం, మీరు ఇంకోలాగా ఉంటే ఇంతకన్నా ఎక్కువ ఉంటాం. ప్రజల కోసం ఈదెక్కడానికి ఎప్పుడైనా మేము రెడీగా ఉన్నాం. ప్రజల విషయానికి మేము ఎప్పుడు వైఎస్ఆర్సీపీ వెనకాడదో దానికి మేము రెడీగా ఉన్నాం. కాబట్టి అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుని నమస్తే. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి, ప్రింట్ మీడియా సోదరులకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, గత వారం రోజులుగా ద్రాక్షారామ భీమేశ్వర ఆలయంలో జరుగుతున్న ఇష్యూ గురించి మీకు అందరికీ తెలుసున్న విషయమే. దాన్ని మళ్ళీ అదే విషయాన్నే చెప్పకుండా నేను కొంచెం కన్క్లూడ్ చేస్తున్నాను విషయాన్ని. ఏదైతే సూర్యప్రకాష్ గారు ఆదివారం ఉదయం ఒక ప్రెస్ మీట్ పెట్టి సూర్యప్రకాష్ గారు దీని మీద ఆగమ శాస్త్ర పండితుల్ని మాట్లాడి చేశారా, లేదంటే భక్తుల మనోభావాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి, ప్రజల మనోభావాల్ని పరిగణలోకి తీసుకుని ఒక ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రామచంద్రపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రతిపక్ష బాధ్యత వహిస్తూ ప్రజలకు ఏవైతే అనుమానాలు ఉన్నాయో ఆ అనుమానాలన్నీ కూడా ఆయన వ్యక్తపరచడం జరిగింది. వ్యక్తపరచడం జరగడం అంటే ఆగమ శాస్త్ర ప్రకారం అది సాయం సంధ్య సమయం వేళల్లో చేయకూడదని కొంతమంది, చీకటి పడ్డదారు చేయకూడదని కొంతమంది, చీకటి పట్టకుండానే చేసామని కొంతమంది చెప్పడంతో వాటిల్ని సందేహరూపంగా మా ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ గారు ఆదివారం ఉదయం ప్రెస్ మీట్లో అడగడం జరిగింది. దానికి నిన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ప్రెస్ మీట్ కూడా రావడం జరిగింది. మేము చెప్పేది ఒకటే విషయం, మాకు ఏదైతే ద్రాక్షారామాలో కపిలేశ్వర స్వామి శివలింగాన్ని ధ్వంసం చేసిన దండుకులు ఎవరైతే ఉన్నారో, మరి ఆ శివలింగాన్ని ద్రాక్షారామ పరిసర గ్రామ ప్రజలకు ఉన్న అపోహాలని దృష్టిలో పెట్టుకుని ప్రతిష్ట కరెక్ట్గా జరిగిందా లేదా అనేది బాధ్యత వహిస్తూ మా సూర్యప్రకాష్ గారు మాట్లాడటంతో అప్పటి వరకు కూడా అంటే మేమేదో ప్రశ్నిస్తే పార్టీ ఆఫీస్లో మీరు మీటింగ్ పెట్టి పార్టీ ఆఫీస్లో మీరు చెప్పడం కాదు, దేవాలయానికి సంబంధించి ఆర్కాలజీ డిపార్ట్మెంట్ ఉంది, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉంది, లేదంటే దేవాలయంలో అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉంది. వీరు ఏదైనా చెప్తే అంటే ఆర్కాలజీ డిపార్ట్మెంట్ కానీ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే లోకల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కానీ, లేదంటే వేద పండితులు, మీరు చెప్తున్నారు కదా వేద పండితులు చెప్తే ప్రజలందరూ అర్థం చేసుకుంటారు. వీళ్ళెవ్వరూ కూడా చెప్పకుండా, వీళ్ళెవ్వరూ కూడా దాని మీద మేము అడిగిన క్వశ్చన్కి ఏ విధమైన సమాధానం చెప్పకుండా ప్రతిరోజు ప్రెస్ మీట్ మీరు పెట్టి అవన్నీ కరెక్ట్గానే జరిగినాయి అని మీరు చెప్పడం, మేమెంతో మీరు అంతే. మీరు అధికారంలో ఉండొచ్చు, మేము ప్రతిపక్షంలో ఉండొచ్చు. అట్ల గురించి మాకంత తెలుసు, మీకంతే తెలుసు, మాకంతే తెలుసు. దీన్ని నివృత్తి చేయవలసిన బాధ్యత ఎవరిదే? ఎండోమెంట్ అండ్ ఆర్కాలజీ అండ్ టెంపుల్ డిపార్ట్మెంట్. వీరు ఇప్పటి వరకు మాట్లాడలేదు. మొన్న ఏదైతే ఆదివారం ఉదయం మా సూర్యప్రకాష్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారో, నిన్న సాయంత్రం అంటే ఆదివారం ఉదయం సూర్యప్రకాష్ గారు అడిగితే నిన్న సాయంత్రం ఆదరాబాద్రాగా ఆ శివలింగాన్ని ఎలాగైతే ప్రతిష్ఠించారో అలాగే ఆదరాబాద్రాగా గుమ్మడికలు దొంగరంటే భుజాలు తనుకున్నట్టు మరి మీరు చెప్పారు ఎవరు చెప్పారో తెలియదు, కానీ నిన్న డిపార్ట్మెంట్ స్పందించడం అంటే మేమందరూ కూడా ఎంతో గౌరవంగా భావించే వేద పండితులు కానీ, లేదంటే మేమందరూ కూడా ఎంతో అభిమానంతో కొలిచే బ్రాహ్మణులు కానీ అందరూ కూడా ఇది ఈ రకంగా జరిగింది, ఇది కరెక్ట్గానే జరిగిందని చెప్పడం ఓకే, మాకు అంతవరకు సంతోషం. మేము ఆ జవాబు కోసం ఇన్నాళ్ళు మిమ్మల్ని ప్రశ్నించడం జరిగింది. మేము ప్రశ్నిస్తే మీరు సమాధానం చెప్తారు తప్పితే మాకు మీ సమాధానం కాదు కావాల్సింది. మాకు కావాల్సింది ఆగమశాస్త్ర పండితులు, బ్రాహ్మణులు, వాళ్ళు కరెక్ట్గా చేశారో లేదని వాళ్ళు చెప్తే మాకే కాదు, మీరు సమాధానం మాకు చెప్పాల్సింది కదా. ప్రజలందరికీ కూడా ద్రాక్షారామ పరిసర గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా అర్థమయ్యేలా చెప్పడం మాకు కావాలి. ఓకే, అంతవరకు ఆ శివాలయం విషయం అక్కడితో ఆప్ చేద్దాం. కాకపోతే నిన్న మీరు మాట్లాడుతూ పార్టీ పరంగా కూడా పని పాట లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఏం మాట్లాడుతున్నారో తెలియదు అని చెప్పేసి మీరు అంటున్నారు. మాకైతే పని పాట చాలా పుష్కలంగా ఉంది. పని పాటతో పాటు ప్రతిపక్ష పార్టీగా ప్రజలు బాధల్ని, ప్రజలకున్న ఇబ్బందుల్ని తెలుసుకుని అడిగే బాధ్యత కూడా మేము నిర్వహిస్తున్నాం.
జవాబు చెప్పవలసిన పని మీది, ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి. ప్రతి విషయానికి కూడా మీరు నిందలు వేయడం అంటే ఏదైనా ప్రెస్ మీట్ పెడితే నిందించడం నిందలు వేయడం అనేది భావ్యం కాదు. మీకు ఒక్క విషయం మీరు క్లియర్గా మీరు అర్థం చేసుకోవాలి. సూర్యప్రకాష్ గారు గురించి ఒక వ్యక్తి మాట్లాడుతూ తోట తిరుమూర్తులు గారు మాట్లాడారు, చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు మాట్లాడారు, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు మాట్లాడారు, జగ్గిరెడ్డి గారు మాట్లాడారు. వాళ్ళందరూ మాట్లాడిన తర్వాత నీకు గుర్తొచ్చిందని అడిగారు ఒక వ్యక్తి దాంట్లో ప్రెస్ మీట్లో. కొంచెం అది ఏ రోజైతే ముక్కోటి ఏకాదశి, పవిత్ర పర్వతమైన ముక్కోటి ఏకాదశి నాడు అక్కడ కార్యక్రమం ముందు రోజు రాత్రి, ముక్కోటి ఏకాదశి ముందు రోజు రాత్రి ఈ దుర్ఘటన జరిగితే మీరు మర్చిపోయారేమో. కొంచెం అప్పటి నుంచి జరుగుతున్నది ఏంటో కొంచెం తెలుసుకుని మాట్లాడండి. ఆ రోజు నైట్ జరిగితే ఉదయం 11 గంటలకల్లా సూర్యప్రకాష్ అక్కడ ఉన్నాడు. మా ఇన్ఛార్జ్ సూర్యప్రకాష్ గారు ఉదయం 11 గంటలకల్లా అక్కడ ఉన్నారు. అక్కడ ఉండే అన్ని పర్యవేక్షించి 2 గంటల వరకు కూడా అక్కడే ఉన్నారు. మరి మీ కంటికి కనపడుతుందో లేదో మాకైతే అర్థం కాదు. మీరు అన్నదానికి కూడా నేను చెప్తున్నాను. మళ్ళీ తర్వాత రెండో రోజుని మళ్ళీ చిర్ల జగ్గిరెడ్డి గారు జిల్లా అధ్యక్షులు వారు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, మన ఎమ్మెల్సీ అయినటువంటి శ్రీ తోట తిరుమూర్తులు గారు అక్కడికి వస్తే నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యత వహిస్తూ వారిని తోడుకుని అక్కడికి వెళ్ళాడు. ఎవరు? సూర్యప్రకాష్ గారు. మాకు ఒక సంస్కారం ఉంది. మనకంటే పెద్ద వ్యక్తులు మన నియోజకవర్గంకి వచ్చినప్పుడు, పార్టీ పదవుల్లో ఉన్న నియోజకవర్గం వచ్చినప్పుడు ముందు వారు మాట్లాడిన తర్వాత మనం మాట్లాడాలనే సంస్కారం మాత్రం మేము పూర్తిగా ఉండబట్టుకున్నాం. ఆ సంస్కారం ప్రకారం మేము తిరుమూర్తులు గారు, బోసు గారు, జగ్గిరెడ్డి గారు మాట్లాడిన తర్వాత మా నాయకుడు మాట్లాడాడు, ప్రకాష్ గారు మాట్లాడాడు. అంటే దాన్ని కూడా మీరు రాజకీయంగా విమర్శిస్తున్నారంటే నేను ఇక్కడ క్లారిటీగా చెప్తున్నాను. జరిగిన ఏ రోజు రాత్రి అయితే జరిగిందో మన్నాడు ఉదయం కల్లా మా సూర్యప్రకాష్ వచ్చాడు అక్కడికి. మన్నాడు మళ్ళీ మా జిల్లా నాయకులు వచ్చారు, మా సూర్యప్రకాష్ వెళ్ళాడు. ఈ నియోజకవర్గానికి స్థానిక శాసనసభ్యులు, రాష్ట్రానికి గౌరవ మంత్రివర్యులైనటువంటి సుభాష్ గారు అక్కడికి ఎప్పుడు వచ్చారండి? వాసనకర్ సుభాష్ గారు ఎప్పుడు వచ్చారండి అక్కడికి? మీ చెయ్యి మా వంక చూపితే మా చెయ్య మీ వంక చూపిస్తుంది. మనం సామరస్యపూర్వకంగా రాజకీయాలు చేయాలి, వ్యక్తిగతంగా విమర్శించుకుని రాజకీయాలు చేయడం కాదు. మనం మా ప్రకాష్ గారు ఎప్పుడో మాట్లాడారని మీరు అంటున్నారు. సుభాష్ గారు ఎప్పుడు వచ్చారు అక్కడికి? సుభాష్ గారు ఎప్పుడు వచ్చారు చెప్పండి. ఇలా చెప్పుకుంటూ పోతే మిమ్మల్ని మేము విమర్శించుకుంటాం, ఇవన్నీ కరెక్ట్ పద్ధతులు కాదు. అక్కడ మేము అడిగింది ఏంటి? ప్రతిపక్ష పార్టీ బాధ్యత వహించాం. మేము బాధ్యతనే మేము అడిగాం. మీరు అవన్నీ చెప్పడం మానేసి డొంకదిల్లని చెప్తారంటే మీకు ఒక్క విషయం షూట్గా చెప్తున్నాను. ఈ శివలింగాన్ని ధ్వంసం చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్రదర్ ఎవరు? వాళ్ళ బ్రదరు తెలుగుదేశం పార్టీ క్రియాశీలక కార్యకర్త, ఒక కస్టర్ కూడా. శీలం వీరభద్రరావు అనే వ్యక్తి తమ్ముడు. ఈ శీలం పేరు శ్రీనివాస్. ఈ శీలం శ్రీనివాస్ అనే వ్యక్తి నిందితుడు దీంట్లో. వారి బ్రదరు శీలం వీరభద్రరావు అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ కస్టర్. అంటే ఈ శివలింగాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాదు. మరి ఎవరో చెప్పండి మీరు. ఇదిగో చూసారా పాంప్లెట్? ఈయన ఏంచిన ఫ్లెక్స్. ఇదిగో చంద్రబాబు నాయుడు గారు ఈ శీలం వీరభద్రరావు భుజం మీద చేయివేశారు. ఇతను తెలుగుదేశం పార్టీ ఇంకొక కస్టర్. నేను చెప్పడం కదా, ఇక్కడ రాశారు చూడండి, తెలుగుదేశం పార్టీ కస్టర్ అని. అంటే ఈ వ్యక్తి సోదరుడు ఈ శీలం శ్రీనివాసరావు. ఇప్పుడు శివలింగాన్ని ధ్వంసం చేసిన వ్యక్తి శీలం శ్రీనివాసరావు. అంటే ఇతను చంద్రబాబు నాయుడు గారు చేయివేశారు. ఇంకో సుభాష్ గారు, సచిన్ గారు ఇదంతా ఫ్లెక్స్ చేశారు. ఒకటి, ఈ సంఘటన జరిగిన మరునాడు ఎవరైతే వచ్చారో వెంటనే సచిన్ గారు కూడా అక్కడికి రావడం జరిగింది. మా గౌరవ మంత్రివర్యులు సుభాష్ గారు తండ్రి సచిన్ గారు వెనకాలే ఈ శీలం వీరభద్రరావు. ఎవరైతే నిందితుడు ఉన్నాడో వాళ్ళ బ్రదరు ఈ శీలం వీరభద్రరావు. మరి ఇవన్నీ ఏంటివి? అంటే మేము రాజకీయం చేయాలంటే జరిగి 1 రోజులు అవుతుంది. 1 వారం రోజు మా దగ్గర ఇవన్నీ ఉన్నాయా? మేము ప్రవేశపెట్టలేదు ఇవన్నీ కూడా. మీరు మమ్మల్ని పదే పని పాట లేదు అని విమర్శిస్తుంటే ఎలాంటివన్నీ బయట పెట్టవలసి ఉంటుంది. ఇది కరెక్ట్ కాదు. మేమేమి వాళ్ళకి జరిగి ముక్కోటి ఏకాదశి ఎప్పుడైంది? 30వ తారీఖున అయింది. ఇవాళ 6వ తారీఖు. అంటే 7 రోజులు అవుతున్నా సరే మేము బయట పెట్టలేదు ఇవి ఎక్కడ కూడా. ఆ రోజే మాకు వచ్చినాయి. శివలింగం దగ్గరికి వెళ్ళిన రోజునే పలానా అని ఇతను తీసేవని అంటే మాకు ఇవన్నీ వచ్చినాయి. కానీ మేము బయట పెట్టలేదే. మాకు సంస్కారం ఉంది. మీరు పదే పని పాట లేదంటే ఇంకా ఇలాంటి పని పాట కల్పించుకుని చెప్పాల్సి ఉంటుంది. మేము దయవంచి రాజకీయాలు మేము చేయడం కాదు, రాజకీయాలు చేయొద్దు ఇలాంటి విషయాలు. ఇదే ఇక్కడ మీకు ఇంకోటి చెప్తున్నాను. ఇదే వ్యక్తి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తి అయితే ఈ పాటికి రాష్ట్రం అల్లకొల్లలో అయిపోయేది.
ఇలా ఈ శివలింగాన్ని ధ్వంసం చేసిన వ్యక్తి ఏ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన బంధువర్గంలో వ్యక్తి అయితే ఈ పాటికి రాష్ట్రం అంతా అల్లకొల్లలో అనమాట. వైసీపీ కార్యకర్త శివలింగాన్ని ధ్వంసం చేసేసాడు. ఇదే హెడ్లైన్స్, ఇవి దయించి మనం ప్రెస్ మీట్లు పెడుతున్నాం అంటే మాట్లాడుతున్నాం అంటే కొంచెం అర్థం ఉండేలా మాట్లాడాలి తప్పితే మా నాయకుని విమర్శించడానికి మీరు దయించి ప్రెస్ మీట్లు పెట్టద్దు. సమస్యల్ని పరిష్కరించడానికి ప్రెస్ మీట్లు పెట్టండి. ఇంకా అభివృద్ధి అంటున్నారు మీరు. 2 సంవత్సరాలు అవుతుంది మీరు చేసిన అభివృద్ధి. 5 సంవత్సరాలు పోయిన తర్వాత మీతో పాటు మేము వస్తాం చూడడానికి, అప్పుడు చూపించండి అభివృద్ధి అంటే ఏంటో అని. మీరు 22 సంవత్సరాల్లో మీ వెనకాల తిరిగేసి మీరు తిరగల చేయని అభివృద్ధి మీరు చూపించేస్తున్నా మేము చూడడానికి అయితే సిద్ధంగా లేం. కానీ 5 సంవత్సరాలు మీకు ప్రజలు మీకు ఇచ్చారు. 5 సంవత్సరాల పాటు మిమ్మల్ని పాలించమని బాధ్యత మీకు ఇచ్చారు. మీరు 5 సంవత్సరాలు సక్రమంగా పాలించండి, సంక్షేమ పథకాలన్నీ అమలుపరచండి, మంచి అభివృద్ధి చేయండి. మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతాం. అభివృద్ధి చేయమని ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. అభివృద్ధి చేయండి. 5 సంవత్సరాలు పోయిన తర్వాత మీరు అన్నారు కదా రమ్మన్నారు, అప్పుడు వస్తాం, మీరు చూపించండి మీ అభివృద్ధి. ఇదే వ్యక్తులు ఇప్పుడు మీరు ఏదైతే ప్రెస్ మీట్ పడుతుందో ఇదే వ్యక్తులు చెల్లుబోయిన వేణు గారు సమక్షంలో అభివృద్ధి గురించి వైఎస్ఆర్సీపీలో అభివృద్ధి ఎంత జరిగిందో వాళ్ళే మాట్లాడారు ప్రెస్ మీట్లో. ఇవన్నీ మేము చెప్పడం బాగోదు. ఇప్పుడు అవన్నీ కూడా ఉన్నాయి మా దగ్గర ప్రెస్ మీట్లో. మీరు ఏం మాట్లాడారు? అభివృద్ధి అంటే వైఎస్ఆర్ గవర్నమెంట్ చేసింది, అభివృద్ధి అంటే జగన్ గారు చేశారు, అభివృద్ధి అంటే పలానా ఎమ్మెల్యే చేశారని చెప్పి మీరు చెప్పిన విషయాలు ఉన్నాయి అన్నీ కూడా. అవన్నీ అభివృద్ధి గురించి కూడా తర్వాత మాట్లాడదాం. మీరు చేయవలసిన అభివృద్ధి ఏమైనా ఉందంటే ఒకటి మాత్రమే మిమ్మల్ని అడుగుతున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చెప్తున్నా. మేము చేసేది డిమాండ్ ఏంటంటే అభివృద్ధి అంటే సంక్షేమ పథకాలు ఇవ్వడం కాదు, రోడ్ల మీద రోడ్లు వేయడం కాదు, రెగ్యులర్గా అప్పటి వరకు లేనివి మనం కొత్తగా శాంక్షన్ చేసి తేవడం అనేది అభివృద్ధి. ఆ నియోజకవర్గానికి ఇప్పుడు నియోజకవర్గానికి బైపాస్ వచ్చింది, అది అభివృద్ధి. లేకపోతే నియోజకవర్గానికి ఆర్డీఓ కార్యాలయాన్ని ఆర్డీఓ ఆఫీస్ని ఇక్కడ తీసుకొచ్చారు, అది అభివృద్ధి. అలాగే 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రి చేశారు, అది అభివృద్ధి. అలాంటి అభివృద్ధి మేము అందరూ చేయగా మీకు మిగిలింది ఒకటే ఉంది. అభివృద్ధి ఏంటంటే మీకు ఏమైనా చేతనైతే జిల్లా హెడ్ క్వార్టర్కి అమలాపురంకి కోటిపల్లిలో బ్రిడ్జి నిర్మించండి. అప్పుడు మీరు అభివృద్ధి చేశారని మేము నమ్ముతాం. అంతేగాని అభివృద్ధి చేసేసామంటే ఇవన్నీ సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా ఏ గవర్నమెంట్ ఉన్నా చేసే మీ బ్రాండ్ అంటూ ప్రత్యేకంగా చేసిన అభివృద్ధి అయితే మాకు తెలిసి ఏమీ లేదు. అయినా ఇంకా 5 సంవత్సరాల టైం ఉంది, 3 సంవత్సరాల టైం ఉంది కాబట్టి అప్పుడు చూద్దాం అభివృద్ధి గురించి. అందరికీ నమస్కారం.